నా పేరు నాగులపల్లి నరేందర్. మరి కోస్గి మున్సిపల్ చైర్మన్గా నిన్ననే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి మీ అందరి అభిమానాలతోటి నేను ఈరోజు చైర్మన్గా నిలబడ్డా. రేవంత్ అన్న అండనాలతోటి ప్రత్యేకంగా మీ అందరి కోస్గి మున్సిపాలిటీ పట్టణ ప్రజలకు మరి అన్ని చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు కూడా నా ధన్యవాదాలు. మరి మీ ఆధారంతో ఈరోజు రేవంత్ అన్న అండతోటి నేను ఈరోజు చైర్మన్గా అయ్యాను. ముఖ్యంగా నా ఏమైందంటే ప్రతి సమస్యను కూడా, ఏ చిన్న సమస్య అయినా కూడా నేను ప్రతి కౌన్సిలర్ని కూడా నేను అండతోటి తీసుకొని వాళ్ళ సమస్యల్ని ప్రతి గల్లీ కూడా నేను వెళ్ళి ప్రతి సమస్యను తీసుకొని ముఖ్యంగా పెన్షన్లు కానీ, ఇండ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వాటర్ సమస్య కానీ, సో ఈ చిన్న చిన్న సమస్యలే ఉంటాయి. వారికి అండదండగా ఉంటా. ప్రతి దాంట్లో కూడా నేను పాల్గొంటా. అన్ని సమస్యలు కూడా అన్నకు నాకు చేతగానే ఉంటే, నేను చేతనైతే ఉంటే ఇమీడియట్గా నేను ఇక్కడనే సాల్వ్ చేస్తాను. చేతగాని పెద్ద సమస్యలు ఉంటే అన్న దృష్టికి తీసుకెళ్ళి, తిరుపతి అన్న దృష్టికి తీసుకెళ్తా. తిరుపతి అన్న, రేవంత్ అన్న దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను తప్పకుండా సాల్వ్ చేస్తా. మీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. 16 కూడా మీరందరూ కూడా గెలిపించినందుకు కోస్గి మన మున్సిపాలిటీ అందరికి కూడా, ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతి ఒక్క లీడర్కు, మైనారిటీ లీడర్కు, సభ్యులకు, అందరి కుటుంబ సభ్యులకు, దోస్తులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరి రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వాటన్నిటిలో కూడా మీరందరూ కూడా సహకరిస్తారని, అంటే అప్పటి వరకు మేము చేసే అభివృద్ధి పనులకు మీరు ఆకర్షితులు అవుతారని, దాన్ని పరంగా మరి రేపొద్దున కూడా మంచి మెజార్టీతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ నిర్వహించాలని కోరుకుంటున్నా. నేను అనుకుంటున్నా, నాకు ప్రతిపక్షాలు కానీ మిగతా అన్ని పార్టీలో కూడా మా అభివృద్ధిని చూసి వాళ్ళు తప్పకుండా సహకరిస్తారు. నేను కూడా వాళ్ళందరినీ ఒకటే కోరుకుంటున్నా, మనమందరం కలిసి కూడా, ఎలక్షన్స్ అయిపోయినాయి ఇవి, మనమందరం కూడా మీరు అభివృద్ధిలో పాల్పంచుకోండి. మీ సజెషన్స్ ఏమన్నా ఇవ్వండి, నేను తప్పకుండా తీసుకుంటా. మరి అన్న దృష్టికి కూడా తీసుకెళ్ళి, రేవంత్ అన్న దృష్టికి, తిరుపతి అన్న దృష్టికి తీసుకెళ్ళి ప్రతి సమస్య కూడా సాల్వ్ చేసుకుందాం. కోస్గి మున్సిపాలిటీని ఒక అభివృద్ధి పథంలో, ఎందుకంటే మనకు సీఎం గారు ఉన్నారు కాబట్టి ఏది అడిగినా ఇస్తారు. అదొక్కటి దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయకుండా ఏమున్నా కూడా నేను సహకరిస్తా. వాళ్ళందరూ కూడా నాకు సహకరించినందుకు ఇప్పుడు అన్ని 16 వార్డులు గెలిచినాం. వాళ్ళని ఏమన్నిక లేదు, 100 కూడా సహకరిస్తుండ్రు. ఇంకా ముందు కూడా అందరితో సహకారంతో నేను ముందుకెళ్తా అంటే నేను అందరినీ కోరుకుంటున్నా.